గుడ్ మార్నింగ్ అందరికీ, హ్యాపీ సండే. ఈరోజు లేవడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే సండే కాబట్టి. సండేనే కొంచెం లేట్ లేస్తే మిగతా డేస్ అన్నీ తొందరగా చేస్తాను అనమాట. 8:27 అయింది అంతే. ఇప్పుడు 7 అయింది కదా, మా ఆయన కొంచెం లేచి పాలు తినడానికి టిఫిన్ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నమాట. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? హ్యాపీ సండే అందరికీ. మీరు కూడా లేట్ లేస్తారు చెప్పండి సండే రోజు. నేనైతే కొంచెం రెగ్యులర్గా లేచేదానికంటే సండే రోజు అయితే లేటే లేస్తాను. ఇలా లేచిన వెంటనే తను ఆల్రెడీ ఎప్పుడో లేచినట్టు రెడీ అవుతున్నాను. నన్ను లేపాడు, బట్ కొంచెం ఆగొచ్చు కదా, సండే ఈ రోజు నన్ను ఎందుకు లేపుతున్నాను అన్నా అనమాట. మార్నింగ్ టిఫిన్కి ఒక బాయిల్ ఎగ్ చేసి ఇవ్వు అని. సో ఒక బాయిల్ అయితే ఎగ్ చేస్తాను అనమాట. ఒకటే ఇస్తాను. సండే వస్తే కొంచెం పడుకోవాలనిపిస్తుంది, బట్ మా ఆయన తొందర లేపుతుంది. హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదనమాట. ఒకసారి పాలు పెట్టినా, ఒకసారి ఎగ్ పెట్టినా. రెగ్యులర్గా అంటే మొలకలకి ఇస్తా, మొలకలు ఉన్నాయి పెసర్లు, అవి కూడా ఇస్తా. సో 2 అయ్యేంతలోపు నేను ఇంట్లో పని చేసుకుంటాను అనమాట. చూద్దాం పదండి. ఇక పాలు గిట్ల పెట్టేసిన అనమాట. ఒక స్టవ్ మీద అయితే ఎగ్ బాయిల్ చేస్తున్నా, ఇంకో ఇండక్షన్ మీద అయితే పాలు గిట్ల పెట్టేసిన. పెట్టి ఇక నేను అవి కాగే వరకన్నా కొంచెం పని చేసుకుందామని ఇటుకలు ఎట్లు వేసిన పని అంత అలానే ఉందని ఇల్లు అయితే రూమ్స్ అయితే అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. మా 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక హాల్ ఉంటుంది, కిచెన్. సో అవి కాగే వరకు కనీసం ఒక్క రూమ్ అన్నా క్లీన్ చేద్దామని అయితే క్లీన్ చేస్తున్నా. సో అవి కాగే వరకు అయితే 3 రూమ్లు అయితే క్లీన్ చేసేసిన. రోజు ఊడుస్తా తుడుస్తా రోజు రెగ్యులర్గా. అంతలోపు అయితే పాలు అయితే కాగేసినాయి. ఆయనకు పాలు అందులో ఒక పౌడర్ వేసా, మిగిలి పాల పౌడర్ ఏదో ఎనర్జీది. సో తర్వాత కొంచెం ఈ బాదం గిట్లా నానేస్తాను నైటే. అక్కడ ఉడుస్తున్న బాదము ఒకటి, అది ఖర్జూర. సో అవి ఇస్తానమాట. ఈరోజు ఒక ఎగ్ ఉడకబెట్టమన్నాడు కదా, ఎగ్ అయితే ఉడకబెట్టాను, అది ఇంక ఉడకలేదు. ఇవి తాగేసరికి ఉడుకుతాయి కదా అనేసి ఇవి ఇస్తున్నాను అనమాట. పొట్టు తీసేసి తనకి ఇచ్చేస్తాను అనమాట. ఒక ఖర్జూర, 3 బాదంలు, ఒక 2 అక్రూట్స్, ఒక బనానా, ఒక పాలు అయితే ఇచ్చేసాను అనమాట. సో రెగ్యులర్గా ఇవే ఉంటాయి టిఫిన్స్. ఉప్మా, చపాతి, ఇడ్లీ, దోశ ఇవన్నీ అసలు చాలా రోజులు చేయకు, ఎందుకంటే ఈయన ఇవే మార్నింగ్ నాకు ఇవే పెట్టు అంటున్నాడు. అసలు ఆ టిఫిన్స్ ఏవి చేయకు అన్నాడు. సో నేను కూడా అవి బంద్ చేస్తాను అనమాట. ఇవే చేస్తున్నా. మొలకలు, పెసర్లు, శనగలు నైట్ నానబెడతా. ఒకరోజు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ కాటన్ కర్చీప్లో కట్టి పెడతాను అన్నమాట. ఒక బాక్స్లో పెట్టి తెల్లవారికి మంచి మొలకలు వస్తాయి అనమాట. మస్తు అనిపిస్తుంది నాకు అవి చూస్తే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అవి అయితే ఇచ్చేసిన. ఈరోజు మొలకలు ఏమి ఇవ్వలేను, ఓన్లీ పాలు. ఒక ఎగ్ ఉడకబెట్టినాను కదా, ఒక ఎగ్ అయితే ఉడకబెట్టిన తీస్తున్న పొట్టు. సో ఈరోజు ఎందుకో ఎగ్ అయితే అడిగిండు. రోజు నాకు ఎగ్ ఇవ్వు, నేను ఎట్లాగో మంగళవారం తిన్నా, శుక్రవారం తిన్నా, శనివారం తిన్నా కదా, బట్టి ఉన్న 4 రోజులన్నా మార్నింగ్ నాకు ఎగ్, పాలు, బనానా, మొలకలు మాత్రమే టిఫిన్గా రెడీ చేయి, నాకు ఇక వేరే ఏది వద్దు, దోశ, ఇడ్లీ ఇట్లా అన్నాడు అనమాట. సరేలే అని ఇవే రెడీ చేస్తున్నా. తనకి ఇచ్చేసిన, తింటున్నాను అనమాట. సో తను తినే లోపు అయితే బయట అంతా క్లీన్ చేసుకున్నా. బయట రాత్రి చాలా గడుపు వచ్చి అంత దుమ్మంతా బాగా వచ్చింది అనమాట. ఆ చెట్లు కనిపించే చెట్లు మనయే అనమాట. సో నేను ఇంటి నుంచి కొంచెం తెచ్చుకున్నా, ఇక్కడ కూడా కొన్ని తెచ్చి నేను అట్లా పెట్టుకున్నా. కానీ ఇక్కడ ఇసుక మంచిగా ఉండదు కాబట్టి అవి అంతా పెరగట్లేవు. సో ఇంకా చలికాలంలో తెచ్చినవన్నీ చనిపోయినాయి అనమాట. సో ఇల్లంతా ఊడ్చిన తర్వాత, బయట అంతా ఊడ్చిన తర్వాత ఇలా రోజు ఇల్లంతా క్లీన్ చేసుకుంటా. రోజు క్లీన్ చేస్తాను అనమాట. ఎవ్రీడే క్లీన్ చేస్తాను. ఊడ్చి క్లీన్ చేసి వాష్రూమ్స్ ఇలా అన్నీ క్లీన్ చేస్తాను అనమాట. ఏ చిన్న దుమ్ము ఏడ కనబడ్డా ఫస్ట్ మా ఆయననే అంటాడు, ఏంది ఈరోజు నువ్వు పని ఇట్లా చేసినావు అని ఖచ్చితంగా అంటాడు అనమాట. ఏ దుమ్ము కనబడ్డా అంటాడు. నాకంటే ఎక్కువ నీట్గా ఫస్ట్ ఆయననే ఉంటాడు. పర్వాలేదు. అండి, నా పని అంతా అయ్యేసరికి 9 అయింది. ఓ క్లీన్ అయితే చేసేస్తాను. ఇల్లు ఇట్లా వాష్రూమ్స్ అన్నీ గంబట్టలు అన్నీ వెళ్ళేసుకున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ 9 అవుతుంది. 9:30కి నేను కూడా కొంచెం పాలు వేడి చేసుకుంటాను అనమాట.
పాలు ఇంట్లో చాలా లేట్గా వచ్చాడు 11:30 కోసం 12 కూడా అయ్యేది. ఇప్పుడైతే కొంచెం తొందరనే వస్తుంది. ఇక సండే వచ్చినట్టే మరీ లేట్ వచ్చు, బట్ ఈ మధ్య తొందర వస్తుంది అనమాట. సో నేను బాదం నైట్ నానేసి పెట్టుకుంటాను. సో మా ఆయనకి 3 ఇచ్చా, నేను ఒక 2 తింటాను అనమాట. సో ఇప్పుడైతే నా పని అయితే కంప్లీట్గా అయింది. ఈరోజు సండే కదా, మరి ఏం పూజలు చేస్తారో తెలియదు. బయటకైతే వెళ్ళాడు అనమాట. సో ఏం పట్టుకొస్తాడో, ఏం తీసుకొస్తాడో, చికెన్ మటన్ ఫిష్ ఇది ఒకటైతే స్పెషల్ అయితే సండే రోజు చేసుకుంటాం. మిగతా డేస్లో మొత్తం ఆకుకూరలు పప్పులు కూరగాయలే. సండే వస్తాం మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు అనమాట. కాలేజ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ముందుకు ఎన్నికలు కాల్ తీసుకోవాలి. పక్క బ్లాక్లో ఉన్నాడు, మా బ్లాక్ వస్తాడు. చలో నేను ఇప్పుడు వెళ్ళి పాలు తీసుకొని వస్తుంటా. లంచ్ క్యాన్ చూసి ఇంత పెద్దగా ఉంటాయి కానీ ఇందులో ఉండేవి మాత్రం అర్ధ లీటర్ అనమాట. ఇది లీటర్ క్యాన్ ఏమో 2 లీటర్లో ఇక్కడ నాకు తెలియదు కానీ ఇందులో ఉన్నాయి అర్ధ లీటర్. నాకు ఇక్కడ అర్ధ లీటర్కి 25 రూపీస్. ఆవు పాలకు బర్రె పాలకు తేడా ఉంటుంది అనమాట. ఆవు పాలేమో 20 రూపీస్కి ½ కేజీ, అర్ధ కిలో ఏమంటారు, అర్ధ కిలోనే అంటారా, లీటర్, సారీ లీటర్. ఓ మై గాడ్ మర్చిపోయాను. అర్ధ లీటర్ అనమాట. బర్రెపాలకి అర్ధ లీటర్కి 5 రూపీస్ డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఎలా చేస్తాను, అయ్యో మర్చిపోయాను. ఇక్కడ ఎట్లా అంటే బనానాస్ ఉంటాయి కదా, బనానాస్ మన సైడు డజను అర డజన్ అట్లా తీసుకుంటాం కదా, ఇక్కడ అట్లా ఉండదు. కిలో 2 కిలోలు 3 కిలోలు 100కు 3 కిలోలు ఇస్తాం అని చెప్తారు అనమాట. నేను ఒకరోజు పోయిన మార్కెట్కి, ఎంత దుగినాయి అంటే కిలోకి 7 అరటిపండ్లే వచ్చినాయి. అసలు ఇక్కడ ప్రతిదీ అంతే, ఏది కానీ అంటే అది గ్రాముల చొప్పున 10 గ్రాముల ఇంత, కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అబ్బాయి. ఇక్కడ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. దేనికి తక్కువ లేదు. ఒక 700 తక్కువ అంటే ఒక మటన్కి మాత్రమే తక్కువ ఉంది అనుకుంటా. అది 550కి కేజీ ఏముంది, మన సైడ్ 800 900 దాకా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం అది ఒకటి కొంచెం తక్కువ ఉంది. కూరగాయలకైతే టూ మచ్ కాస్ట్. అసలు మాకు నెల కూరగాయలకే మస్తు అయిపోతాయి. మేము బెండకాయకైతే 100 రూపాయల కిలో, బీరకాయకు 100 రూపాయల కిలో, టమాటాకు 50 రూపీస్ కిలో, ఇలా ఉన్నాయి అనమాట. ఇంత రేట్స్ ఉన్నాయి మాకు ఇక్కడ. ఎందుకుంటాయి కదా, మొన్న దాకా కొత్తిమీర ఇంత కట్టకి 10 రూపీస్ ఇట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇదే కట్టకి 30 రూపీస్ ఇస్తున్నారంట. కూరగాయలు అన్న అంటే ఆ రేట్స్ బాగా పెరిగినాయి సార్, కొంచెం తగ్గించవేమనండి మేము వెళ్ళని చెప్పిందంట. నిన్న తెచ్చిన మా ఆయన కూరగాయలు, అందులో ఇది కూడా తెచ్చిన కొత్తిమీర చెప్తున్నాడు. పెరిగినాయి అంటే రేట్స్ అనేది కొంచెం తక్కువ చూసి ఆడని చెప్తున్నాడు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. కూరగాయలు చాలా రేట్స్ ఉన్నాయి. నాకు మన ఇంటికన్నా బెటర్ అనిపించింది. ఇక్కడికి వచ్చి రాజస్థాన్లో ఎండలు ఉంటాయని టీవీలలో చూసుడు, ఫోన్లలో దేశం పోయి వచ్చినప్పుడు చెప్తారు కదా, మస్తు ఎండలు ఉంటాయి, అది మస్తు ఎండలు ఉంటాయి అంటే ఇది ఉన్నట్టే అది ఉంటాయి అని నేను అనుకున్నాను. కాకపోతే నిజంగానే మస్తు ఎండలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. ఒక 15 నిమిషాలు కిచెన్లో ఉంటానంటే మొత్తం చెమటలు వస్తాయి. చూడండి ఆల్రెడీగా ఉన్నాయి, చెమటలు వచ్చేసినాయి. సో వంట చేస్తే ఒక గంట సేపు పడుతుంది, స్నానం చేసినట్టు అవుతుంది అనమాట. అట్లా ఉంటుంది ఇక్కడ. ఎండలు కొడుతున్నాయి, టీ అంతా ప్రిఫరెన్స్ ఇస్తలేను అనమాట. కొంచెమే పోసుకుంటుంది కూడా. ఫుల్ ఎండలు కొడుతుంది. నాకు చాలా అంటే ఇష్టం. ఆ ఎండలకు నేను ఇంకా వేడైపోతుంది బాడీ అని నేనైతే కొంచెం పాలు తాగుతా అంతే. ఈ పాలను గరం చేసి మళ్ళీ పాలు రేపడే అనమాట. ఇంత లేట్ వస్తుంది కదా, మళ్ళీ రేపు అలా ఫ్రిడ్జ్లో పెడతా. సో ఇప్పుడు కొంచెం చాయ్ ఏమంటే తింటాం అనమాట, లేదంటే మంచి అనిపించేది. 5 లీటర్స్ ఇలా తీసుకున్నాను. నేను టైం 9:30 అవుతుందని చెప్పిన కదా, 9:30కి ఇక్కడ ఫుల్ కొడుతున్నాయి అనమాట. మా ఆయన ఏదో బయటకు వెళ్ళినమాట, వస్తున్నట్ట. నాకు ఇప్పుడు ఏం చెప్తుందంటే, బకెట్ గ్లూకోన్ డి కలిపెట్టవా, మస్తు ఇది ఉంది బయట, బాగా చల్లగా చేసి పెట్టవా, వస్తున్నా అని ఫోన్ చేసిన అనమాట. సరేలే అని గ్లూకోన్ డి కలుపుతున్నా. ప్రజెంట్ అయితే ఇది ఆరెంజ్ది, నాకు అంత ఇష్టం ఉండదు కానీ తాగాలి తప్ప. ఎందుకంటే ఇక్కడ ఎండలు చాలా విపరీతంగా ఉంటాయి. కూల్ వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎందుకో 9:30కి తీరా వచ్చిన టైంలో గ్లూకోన్ డి తాగుతురు అని అనుకుంటారేమో. మా ఆయన పొద్దున్నే అలాగే వెళ్ళిపోయాడు, బట్ ఎండకి వెళ్ళింది కాబట్టి వచ్చేసరికి చలి ఇది అవుతారు పాపకి. వస్తుందంట ఆల్రెడీ, అందుకే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నా పని అంతా అయిపోయిన తర్వాత కాస్త పాలు తాగుతున్నాను. చాలా ఉడకపోస్తుంది. పొద్దునైనా సరే మస్తు ఉడకపోస్తుంది. ఇక వంట చేసినాం అనుకో ఇక ఘోరం ఉంటుంది. వేడి పాలు చెమటలు వచ్చినాయి. ఈ పాలల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి, అందుకే బిస్కెట్లు వేసుకొని తింటున్నాను అనమాట. పాలు అయిన వెంటనే మళ్ళీ వంట స్టార్ట్ అయితే చేసేసిన. అలా కూర్చొని ప్రశాంతంగా ప్యాన్ వేసుకొని అయితే అండి. ఇప్పుడు మా ఆయన వచ్చారు. వచ్చినట్టయితే ఏమేమి తెచ్చారో చూపిస్తాను. ప్రజెంట్ అయితే
ఫోన్ చేశాను నాకు ఫస్ట్ ఏం తీసుకురావాలంటే ఇది ఉంటుంది తీసుకురా అని చెప్పిన అనమాట. నాకు చేపలు ఇష్టం, చేపలు అంటే చేపలు తీసుకురా అంటే పోయినంట. అక్కడ ఆయనకు నచ్చే చేపలు లేవంట, వేరే వచ్చినట్టు ఈరోజు. సరే తీసుకురాను, మటన్ తీసుకొస్తా అని చెప్పి సరే తీసుకురాపో అని చెప్పి నా దగ్గరంతా తీసుకొని వస్తున్నంట. వచ్చిన తర్వాత వేరే షాప్లో ఆయనకు నచ్చిన చేపలను వండేయడం, మళ్ళీ అవి కూడా తీసుకొచ్చి అది తీసుకున్నాక తీసుకోకపోతే అయిపోతుంది కదా, కానీ నాకు చెప్పకుండా మళ్ళీ ఇవి కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు తీసుకొచ్చి అదే దగ్గర ఇది దగ్గర ఇలా ఉంటుంది మేబీ తీసుకొచ్చి ఇది కర్రీ చేయమంటాను, ఇదేమో ఫిష్ ఏమో ఫ్రై చేయని చెప్తున్నాను. మరి ఇదేదో తీసుకొచ్చినావు అంటే ఏం కాదు చెయ్యి అంటున్నా. నాకు ఫస్ట్ కనబడాలి, ఇప్పుడు కనబడ్డాను. ఫస్ట్ కనబడాలన్నప్పుడు సపరేట్కి తీసుకొని నెక్స్ట్ వీక్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇగో ఇట్లా చేస్తాడు అనమాట మా ఆయన. ఇప్పుడు ఇది నేను మటన్ తెచ్చిందనమాట, క్లీన్ చేస్తా. ఇక్కడ మటన్ అంత టేస్ట్ అయితే ఉండదు, మన సైడే చాలా బాగుంటుంది. ఈ మటన్లో ఇది ఏమంటారు, కొవ్వు ఎక్కువ ఉంటుంది. చేసుకుంటా ఆడుతుంది. ఇప్పుడు ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. ఇలా వాటర్ అన్నీ అయిపోయాయి, అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి కారం, ఉప్పు ఇక మంచిగా అయితే క్లీన్ చేసేసిన. ఫస్ట్ మటన్ అనదామని మటన్లో ఉప్పు కరం ఇట్లా లెమన్ పేస్ట్ పసుపు ఇట్లా ఫస్టే కలిపి పెడుతున్నాను అనమాట. మనం చేసే వారికి ముక్కలకు మంచిగా పడుతుంది, అందుకని కలిపి పెడుతున్నా. అలా తర్వాత ఫిష్ కూడా కడిగి నీట్గా పెట్టేసిన. ఇవి చేసేవారికి ఎంతసేపు అవుతుంది ఇక టైం అయితే. మంచిగా ముక్క పడుతుంది కదా. ఎగ్జాక్ట్గా 10:30కు నా వంట స్టార్ట్ చేసిన అనమాట. వంట స్టార్ట్ చేసిన ఫస్ట్ మటన్ అయితే కర్రీ చేసాను అనమాట. నేను కావాల్సినవన్నీ ముందు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఎలక్ట్రిక్ ఇండక్షన్ మీదనే చేస్తున్నాను, కుక్కర్లోనే చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మటన్ అస్సలు తొందరగా ఉడకదనమాట, చాలా లేట్ అవుతుంది. రేట్ తక్కువ కానీ టేస్ట్ అంత బాగోదు, మళ్ళీ మస్తు గట్టిగా ఉంటుంది, మస్తు సేపు ఉడకబెట్టాలి. అందుకనే నేను ఇదే వాడితే, ఎప్పుడు నార్మల్గా చేయను. నార్మల్ గిన్నెలో ఇదే గిన్నెలో వేసి మస్తు సేపు ఉడకబెడతా. సో అట్లయితేనే ఉడుకుతుంది. సో టేస్ట్ మన సైడ్ అంతా అయితే ఉండదు, కొంచెం కాస్ట్ తక్కువనే కానీ రేట్ టేస్ట్ అయితే అంత బాగోదు. అది సైడ్ పెట్టేసిన తర్వాత ఫిష్ కావాల్సిన మొత్తం అసలు మసాలాలు అవన్నీ వేసేసిన అనమాట. వేసేసి మంచిగా ఫిష్ను కలిపి ఒక 10 నిమిషాలు అలా పక్కకు పెట్టిన. సో ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము. సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి. సో ఇక కిచెన్లో పని అయ్యేసరికి చాలా టైం పడుతుంది అనమాట. అసలేమో ఈరోజు నేను ఇది చేస్తున్న వల్ల ఫిష్ ఫ్రై చేయడానికి ఒక స్టవ్ మీద ఒక ఐరన్ తవ్వ, సో తవ్వ కూడా కాదు ముగ్గుడు అది పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ కాలింది. నాకు ఫిష్ ఫ్రై తినడం ఇష్టము, చేయడం ఇష్టము, కానీ ఆ నూనె జిత్తుతో చూడు ఆల్రెడీ నాకు మస్తు అనుభవం అయింది, 2-3 సార్లు జిత్తింది అనమాట. అందుకే భయం అంత దూరంగా ఉండి మెల్లిమెల్లిగా తీస్తున్నాను అనమాట. మా ఆయన ఊకే ఫిష్ ఫ్రై చేసినప్పుడు అంటాడు, హెల్మెట్ పెట్టుకొని చేయి అంటాడు అనమాట. నాకు ఫన్నీగా అనిపిస్తుంది. నిజంగా హెల్మెట్ పెట్టుకొని చేస్తే ఎట్లుంటుంది ఫ్రెండ్స్, అసలు నవ్వు వస్తుంది. నేనైతే చాలాసార్లు ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ప్రతిసారి అంటే ఈరోజు లేడు చేసేటప్పుడు లేకపోతే అనేటోడు అనమాట. సో నేను అలా ఫిష్ ఫ్రై చేసేసాను, చాలా టేస్టీగా వచ్చాయి. సో నాకైతే చాలా చాలా ఇష్టం. ఫిష్ కర్రీ కంటే ఫిష్ ఫ్రై ఇష్టం అనమాట. సో టోటల్గా మటన్ కర్రీ అయిపోయింది, అక్కడ ఫిష్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇలా చేశాను. ఇప్పుడు నేను చేయాల్సింది రైస్ అనమాట. రైస్ కూడా నార్మల్గా చేయలేదు ఈరోజు. పంజాబ్లో ఒక అక్క నేర్పించింది అనమాట, కుష్కా అంటారట, కుష్కా రైస్. అది నేను తప్పు కన్నాను ఏమో నాకు తెలియదు, కానీ ఆ అక్క చూసినైతే నవ్వుకుంటుంది. సో దానిలో కుష్కా రైస్ అయితే ఈరోజు చేస్తున్నా. ఎలా వస్తుంది ఏమో నాకైతే తెలియదు, నేను చేయడమే ఫస్ట్ టైం. చూసిన అక్క చేసినప్పుడు ఆ కాలంలో కూడా తిన్నాను, కూడా చాలా బాగా టేస్ట్ ఉంది. సో ఈరోజు అయితే అదే రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇండక్షన్ మీదనే మళ్ళీ ఆ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముఖ్యంగా ఇందులో కుష్కా రైస్లో టమాటాలు చాలా మెయిన్ అనమాట, మెయిన్ పాత్ర.
టమాటాల వల్ల రైస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. పెరుగు, బిర్యానీ మసాలా అన్ని మసాలాలు వేసిన ఇలా పెరుగు కూడా వేసి మంచిగా కలుపుకొని తర్వాత ఆ రైస్ వేసుకోవాలన్నమాట. మనం ముందే నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ వేసుకోవాలి. సో నేను బాస్మతి రైస్ తోటి అయితే చేయలేను. నార్మల్గా మనం పంట బియ్యం ఉంటాయి కదా, ఇంటి నుంచి తెచ్చిన అవే ఉండే. సో బాస్మతి రైస్ అయిపోయి ఉండే. సో అందుకే నేను మన ఇంటి నుంచి తెచ్చిన బియ్యంతో ఈ రైస్ అయితే చేస్తాను అనమాట. సో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ అట్లా వాటర్ తీసుకొని అన్ని హోల్ మసాలాలు అవన్నీ వేసుకొని అలా చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం, ఎలా వస్తుందో. ఆకంత మంచి రాకపోయినా ఏదో కొంచెం అలా వస్తుంది అనుకుంటున్నాను. సో లాస్ట్కి అయితే ఫైనల్గా బాగానే వచ్చింది. రైస్ అయిపోయింది, మటన్ అయిపోయింది, ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు చపాతి. సో ఎవ్రీడే చపాతి ఉంటుంది మా ఇంట్లో. అది ఆఫ్టర్నూన్ ఉంటుంది, నైట్ ఉంటుంది అనమాట. చపాతి అయితే చేసేస్తున్నాయి ఇక్కడ కాలుస్తున్నా. నెయ్యి లేకపోతే మా ఆయన అసలు తిన అంటాడు. ఇది గోల, నాకైతే నెయ్యి అంటే నచ్చదు, కానీ మా ఆయనకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యితోటే కాలుస్తాను అనమాట చపాతీలు. సో అలా గీ పెట్టి చపాతి అయితే చేసేసిన. సో టోటల్గా పని అంతా అయిపోయింది. బాసనలు అయితే సింక్ నిండి అయిపోయినాయి. ఈ కర్రీ ఇవన్నీ చేసేసరికి చూడండి ఎట్లా అయిపోయింది స్టవ్ కూడా. సో అంతా పక్కన పెట్టేసిన తర్వాత సలాడ్ లెక్క ఇప్పుడు ఎండాకాలం ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి నేను కొంచెం కీర, లెమన్ ఒకటి, ఆనియన్ ఒకటి కట్ చేస్తున్నాను అన్నమాట తినడానికి సైడ్కు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఇలా చేసుకున్నప్పుడు చేస్తాను అనమాట. రైతా కూడా చేస్తాను, బట్ ఈరోజు చేయలేను. సో అవన్నీ కంప్లీట్ అయిపోయినాక హాల్లో అలా ఒక బెడ్షీట్ వేసి సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అనమాట. ఒక్కొక్కటి రైసు, మటను, చికెన్ ఫ్రై ఒక్కొక్కటి అన్నీ ఇక్కడ పెట్టుకొని మా ఆయన వచ్చే వరకు రెడీగా అన్నీ పెడతాను. పెట్టిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాక తింటామన్నమాట. సో ఇలా పెట్టాను, అన్నీ రెడీ చేశాను అనమాట. ఆయన వస్తున్నాను ఫోన్ చేసిండు. ఆ ఉప్పు డబ్బా ఏం చూపిస్తుంది అంటే అన్నీ కానీ ఉప్పు లేదు నేను తినా, అందుకనే ఉప్పు డబ్బా చూపిస్తున్నాను. నేను 10:30కు స్టార్ట్ చేసిన వంట 12:30 అవుతుందని మీకు చెప్తున్నాను అక్కడ. సో ఫేస్ వాష్ చేసుకొని కొద్దిసేపు అలా కూర్చున్నా. మా ఆయన వచ్చాడు, ఫ్రెష్ అయ్యిండు. సో ఇక్కడ వీడియో తీస్తున్నా, ఆయన వీడియోలో రావడానికి మొహమాట పడతాడు. సో వచ్చాడు చూడండి ఎలా తొందర వెళ్ళిపోతాడు. వచ్చిండు, కూర్చున్నాడు, వీడియోని చూస్తాడు. వీడియో తీస్తున్నాడు అనగానే వెళ్ళిపోతాడు. వీడియో తినేటప్పుడు తీయకని చెప్పినాను. సో సరే అని తీయలేను అనమాట. తిన్నాం ఫ్రెండ్స్. తినేటప్పుడు అయితే వీడియో తీయలేము. మా ఆయన మస్తు సిగ్గుపడతాడు అనమాట, మొహమాటం ఎక్కువ. అందుకనే పాపం ఆయన వీడియో తీసి సగం తినడానికి ఆయనతో నేను వీడియో ఏం తీయలేను. తిన్న తర్వాత చూపెట్టారు కదా ఫస్ట్ గిన్నెలు, ఈ గిన్నెలు ఆ గిన్నెలు అన్నీ బాసనలు వేసుకున్నా. సో మన ఇంటికన్నా మంచిగా అన్ని ఒక జల్లాలు వేసుకుని ఆ బండ మీద మంచిగా కూర్చొని తోముకుంటా. ఎక్కడైతే కొన్ని కూడా కడుగుతాను అనమాట. ఈ కిచెన్లో ఉంటే చూడండి ఎన్ని చెమటలు వస్తాయో. ఒక 15 నిమిషాలు తోమినా బోల్గా అంతేవచ్చు. సో ఫుల్ చెమటలు అయితే వచ్చేసినాయి, అంత ఉక్కపోస్తుంది ఇక్కడ అసలు. లాస్ట్కి అయితే ఫైనల్గా అయిపోయిందనమాట. నేను అక్కడ చెమటలు చూడండి ఎన్ని వచ్చినాయని చెప్తున్నా. సో ఇంతే ఫ్రెండ్స్, అసలు వంట చేసిందంటే అసలు స్నానం చేసినట్టు బరాబరి. సో అయిపోయింది. బోల్ దోములు కూడా ఫ్రెష్ అప్ అయినా, ఫేస్ ఇట్లా కడుక్కున్నా, తిన్నాం, గిన్నెలు దొమ్మినా, ఫేస్ కడుక్కున్నా, కొన్ని అలా వాటర్ తాగేసి ప్రశాంతంగా కాసేపు కూలర్ వేసుకొని పడుకుందాం అనుకుంటా, కానీ పడుకోను. అసలు నిద్ర పట్టదు మధ్యాహ్నం, ఎప్పుడో ఒకసారి పడుతుంది. ఫోన్ చూస్తూ ఉంటే ఏదో ఒకటి వదులుతూ ఉంటా, యూట్యూబ్ చూస్తూ ఉంటాను అనమాట. సో పడుకొని లేచిన వెంటనే బయట బట్టలు అయితే ఎండిపోయినాయి అనమాట. ఈరోజు అన్నీ క్లీన్ చేసేసిన, అవి తీసుకొచ్చి ఫోల్డింగ్ చేసి ఎట్లనే అట్లా మడత పెడుతున్నాం. పిల్లో కవర్స్, బెడ్షీట్లు అన్నీ ఎండేసిన అనమాట. ఇక్కడ ఎండలకు దెబ్బకి ఎండతాయి అనమాట. ఒక ½ అన్ అవర్లో ఎండుతాయి అనమాట, అంతే. అంత మంచిగా ఎండ కొడుతుంది ఇక్కడ. ఎండకు చుక్కలు కనబడుతున్నాయి. థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాం కాబట్టి మస్తు గరం వస్తుంది అనమాట. ఇంకా చిన్న సామ్రాజ్యం అనమాట. సో ఈ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను, మంచి సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ అండి. నాకు ఏదో ఒకటి చేయాలని చాలా కోరిక, ఏదో ఒక పని చేసుకోవాలి, మన కళ్ళ మీద మనం నిలబడాలని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. పర్వాలేదు, మంచిగానే సేల్ అవుతున్నాయి అన్నమాట. సో ఆన్లైన్ కూడా కొత్తగానే పేజ్ స్టార్ట్ చేసినా కాబట్టి అంత లేదనమాట. ఇప్పుడిప్పుడే ఫాలోవర్స్ పెరుగుతున్నారు. మనం అంతా అది కాదు కదా, ఇప్పుడిప్పుడే కొద్దిగా రోజుకు ఒక పోస్ట్ పెట్టిన కొంచెం ఫాలోవర్స్ అయితే పెరుగుతారు. సో ఇలా అయితే నా బిజినెస్ ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీన్ని కొంచెం మంచిగా డెవలప్ చేసుకోవాలి, ఇంకా దీన్నే కంటిన్యూ చేయాలని నాకైతే ఉంది. సో మీ అందరి సపోర్ట్ ద్వారా నేనైతే మంచి బిజినెస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది అండి ఈరోజు ఈవినింగ్ బ్లాగ్. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒకటి చేయాలని ఖచ్చితంగా ఉంటుంది. అది పెళ్ళైన అమ్మాయి కూడా ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తను చదువుకొని జాబ్ చేయాలని అనుకునే ఏజ్లోనే పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసిన తర్వాత పిల్లలు, హస్బెండ్, అత్తమ్మ రెస్పాన్సిబిలిటీ చాలా పెరుగుతాయి. సో అలాంటప్పుడు కూడా ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే, మా హస్బెండ్కి నా పిల్లలకి కొంచెం హెల్ప్ చేయాలి, ఫైనాన్షియల్గా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలని ఖచ్చితంగా అనుకుంటున్నాం. సో అలాంటి వాళ్ళు ఖాళీగా ఉండకుండా మీకు వచ్చిన స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం మంచిగా
ఏమంటారు డెవలప్ చేసుకొని మీరు కూడా ఏదో ఒక వర్క్ చేసుకోండి. ఖాళీగా మాత్రం అస్సలు ఉండొద్దు. నన్ను చాలామంది అన్నారు, ఎందుకు భాగ్య నువ్వు చేయడం ఎందుకు, నీకు స్టిచ్చింగ్ వచ్చండు, స్టిచ్చింగ్ చేస్తావు, ఆ వర్క్ అంటావు ఈ వర్క్ అంటావు. మీషోలో రివ్యూస్ ఇచ్చామన్నది దాకా ఇస్తా ఇప్పుడు కూడా. కానీ మా ఆయన కొంచెం ఎండకి ఇబ్బంది అవుతుంది, పార్సల్ తీసుకురావడం తీసుకుపోవడం కొంచెం ఇబ్బంది అవుతుందని కొంచెం తక్కువ చేశాను అనమాట. సో ఇవన్నీ ఎందుకు, నీకు అవసరమా, మీ ఆయనకే జాబ్ ఉంది నేను చాలామంది అన్నారు అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంది, ఏదో ఒకటి చేస్తే తిరుగుకుంటే చక్కగా కూర్చోవచ్చు కదా అని అంటారు. కానీ నేను అట్లా కూర్చోలేదు, నాకు తినుకుంటా, నాకు ఓపిక ఉన్నంతవరకు, నాకు చేతనైనంత వరకు నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటా, మా ఆయనకి హెల్ప్ చేస్తూనే ఉంటా. నాకు అంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలని నాకు ఎప్పటి నుంచో ఉంటుంది అనమాట. నాకు ఓపుకున్నంత మాత్రం అయితే ఉన్నంత వరకు అయితే ఈ పని అయితే నేను చేసుకుంటాను అనమాట. చాలామంది అంటురని ఇప్పుడు సరే మా ఆయనకు జాబ్ ఉంది, మరి ఆయన చదువుకున్నాడు, ఆయన జాబ్ తెచ్చుకున్నాడు, మనం కూడా చదువుకున్నాం కదా, నేను కూడా డిగ్రీ చదువుకున్నా, ఏం చేస్తున్నా, ఏం లేదు కదా, ఖాళీగా తినుకుంటూ ఇంట్లో ఉంటున్నా. సో అది నాకు అస్సలు నచ్చలేదు. అంటే మన చిన్నప్పటి నుంచి చదివే చదువు వృధా అయిపోతుంది అసలు. నాకైతే చదువుకుని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చదివే పెద్ద అది అని కాదు. మనం ఇంత చదువుకున్నాం అంత చదువుకున్నాం అని కాదు, చదువున్నా లేకపోయినా సరే మనకంటే ఒక టాలెంట్ ఉంటుంది, మనకంటే ఒక స్కిల్ ఉంటుంది, మనం దాన్ని డెవలప్ చేసుకొని ఒకటి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. చాలామంది అనుకుంటారు అన్నీ అయిపోతారు, అనుకుంటారు అన్నీ అయిపోతారు. నేను కూడా చాలాసార్లు అట్లే ఆగిపోయినా. సో కొంచెం అమ్మాయికి సపోర్ట్ చేస్తే ఆ అమ్మాయి ఇంట్లో ఎవరైనా సరే, అన్నైనా తమ్ముడైనా హస్బెండ్ అయినా, అమ్మాయి అసలు ఏం కావాలనుకుంటుంది, ఆమె ఏమైనా చేయాలనుకుంటుంది కొంచెం తెలుసుకొని సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆమె సక్సెస్ అయితే సాధిస్తుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇదే అనమాట. నేనైతే ప్రతి ఒక్క అమ్మాయికి ఇదే చెప్తా, ఎప్పుడు ఎవరి మీద ఆధారపడద్దు. మనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి. మనం ఎంతో కొంత అమౌంట్ సంపాదించుకోవాలి, మన పిల్లల్ని బాగా చూసుకోవాలి, హస్బెండ్ అత్తమ్మ అందరినీ బాగా చూసుకోవాలి. దాంతోపాటు మనకంటూ కొంచెం టైం తీసుకొని మనం కూడా నేనైతే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసుకున్నా. సో మీలో ఇంకెవరికైనా స్టిచ్చింగ్, బ్యూటిషియన్ ఇంకా ఉంటుంది సారీ డ్రైపింగ్, ఇంకేది వచ్చినా సరే వదులుకోకండి. మంచిగా మీ బిజినెస్ని మీరు రన్ చేసుకుని చిన్న పని అయినా సరే ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ పెద్దగా స్టార్ట్ చేసుకోవద్దు, చిన్నగా స్టార్ట్ చేసుకొని మీ జర్నీని కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. సో ఇదన్నమాట, ప్రతి ఒక్కరికి చెప్తున్నా మళ్ళీ ఎవ్వరు కూడా ఒకరి మీద అస్సలే ఆధారపడద్దు. ఓకేనా? సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ సండే అంటే ఇలానే ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు 6:30 అవుతుంది, బయట చాలా ఎండగా ఉంది బయట కూడా. సో అందుకే ఇంట్లో రోజు వాకింగ్ కానీ కస్టమర్స్ సాయంత్రం వస్తారని ఇలా కూర్చున్నాను అనమాట. సో హ్యాపీ సండే అందరికీ. బాయ్ బాయ్ అండి.